నమస్కారం. జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక నిలయం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు నేటి అర్ధరాత్రి నుండే అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. 7 రోజుల సప్తాహ సూర్య పర్వంలో భాగంగా ప్రధాన ఘట్టమైన రథసప్తమిని పురస్కరించుకొని ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వం ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో మునిపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టారు. ఆదివారం తెల్లవారుజాము నుండే భాస్కర క్షేత్రం భక్తి పారవస్యంతో పులకరించనుంది. ఆదివారం తెల్లవారుజామున 1 గంట నుండి ఉదయం 8 గంటల వరకు స్వామివారికి అత్యంత ప్రతిష్టాత్మకమైన మహాక్షీరాబ్ది సేవ నిర్వహించనున్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగే ఈ విశేష క్రతువును వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. అనంతరం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం లభిస్తోంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ అరుదైన దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రథసప్తమి వేడుకలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం పగడ్బందీ చర్యలు చేపట్టింది. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం మంచినీరు, మజ్జిగ, ఉచిత లడ్డు, ప్రసాద పంపిణీకి విస్తృత ఏర్పాట్లు చేశారు. పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో ఎక్కడా లోటు రాకుండా అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు. టికెట్ల విక్రయ కేంద్రాల గురించి భక్తులకు తెలిసేలా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేశారు. భద్రతా పరంగా జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 250కి పైగా సీసీ కెమెరాలతో ప్రతి కదలికలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నగరంలో వాహనాల మళ్లింపు, ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఏర్పాట్లు మెరుగ్గా ఉన్నాయని, భక్తుల సేవల్లో ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. అధికారుల సమన్వయం అరసవల్లి రథసప్తమి వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ ఉత్సవాల ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి హోంమంత్రి కూడా పోలీసులతో బందోబస్తు గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఏడాది నిర్వహించే వేడుకల భవిష్యత్తు ఉత్సవాలకు ఒక మార్గదర్శకంగా నిలవాలన్న లక్ష్యంతో పనులను పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఇతర జిల్లా స్థాయి అధికారులతో కలిసి ప్రత్యేక నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఎక్కడా చిన్నపాటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి పూర్తి చేశారు. ప్రభుత్వ యంత్రాంగమంతా సమన్వయంతో పనిచేస్తూ భక్తుల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకుంటోంది. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ స్థాపన మన అందరి బాధ్యత అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం నగరంలో కోడిరామూర్తి స్టేడియంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కింద స్టేడియంను ఎమ్మెల్యే శంకర్ మరియు మున్సిపల్ అధికారులతో కలిసి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మానస పుత్రిక స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అని దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం ప్రతి నెల చివరి శనివారం పకడ్బందీగా అమలు చేస్తుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 912 గ్రామ పంచాయతీల్లో ఈ రోజు పెద్ద ఎత్తున స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కింద గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పారు. ఇది ప్రజల భాగస్వామ్యంతో చేస్తున్న బృహత్తర కార్యక్రమమని కలెక్టర్ అభివర్ణించారు. నమస్కారం. ఈ థర్డ్ సాటర్డే బట్ కానీ ఈసారి సంక్రాంతి రావడం వల్ల 4వ శనివారం రోజు మన సాసా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఈ ప్రోగ్రాంలో భాగంగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారు, అలాగే నేను, అలాగే కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఇక్కడికి మన కోడి రమణమూర్తి స్టేడియంకి రావడం జరిగింది. ఇక్కడ డ్రైన్ క్లీన్తో పాటు ఇక్కడ మన ఈ వేస్ట్ క్లీన్ కూడా జరుగుతుంది. మనకి ఈసారి మెయిన్ థీమ్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ గ్యాప్ ఫ్రీ శానిటేషన్. అది అంటాం. అంటే ఇప్పటివరకు చాలా బాగా చేసాం, బట్ కానీ ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఇంకా కొన్ని హౌజెస్ ఉండిపోవడం, బ్లాక్ స్పాట్స్ ఉండిపోవడం, కొద్దిగా గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ ఉండిపోవడం అలా జరిగింది. సో కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క సచివాలయం వారీగా ఆ పాయింట్స్ కూడా కవర్ చేస్తూ గ్యాప్ ఫ్రీ శానిటేషన్
ఇది అంతా మనం డిక్లేర్ చేయబోతున్నాం. సో కాబట్టి ఈరోజు ఇది కేఆర్ స్టేడియం దగ్గర ఉన్న ఏరియాకి మనం క్లీనింగ్ చేస్తూ ఇక్కడ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదా చెక్ చేసుకొని మనం ఇంకా ముందుగా వెళ్దాం. అలాగే రూరల్ ఏరియాస్లో టోటల్ 912 గ్రామాలకండి జీపీలకి అక్కడ ఉన్న SWPC సెంటర్ పనిచేస్తుందా లేదా, అలాగే అక్కడ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే డ్రైనేజ్ కూడా సరిగా ఉందా లేదా అదంతా చెక్ చేసుకొని అక్కడ కూడా ఆనరబుల్ MLAs అలాగే మినిస్టర్ సార్ చేతిలో అక్కడ కూడా ప్రోగ్రామ్ చేయమని అందరికీ ఇన్స్ట్రక్షన్స్. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దావోస్ పర్యటన విజయవంతంగా జరిగినట్లు తెలిపారు. ఈ నెల 19 నుండి 23 మధ్య జరిగిన ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంను 2026 సదస్సు నిమిత్తం దావోస్ లో పర్యటించిన ఆయన ఆ వివరాలను పత్రికా ప్రకటన ద్వారా తెలియపరిచారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఆయన అంతర్జాతీయ స్థాయి నాయకులతో, సంస్థల ప్రతినిధులతో కీలక సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లతో కలిసి తెలుగు వారితో జరిగిన ఆత్మీయ భేటీని గుర్తు చేశారు. WEF అధ్యక్షుడు మరియు CEO మిస్టర్ బోర్గే బ్రెండేను, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషిలతో కలిసి రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. భారతదేశ అసాధారణ వృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో చూపించిన ప్రభావంపై ఈ భేటీలో చర్చించారు. యూరోపియన్ యూనియన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అపోస్టోలోస్ టిజిటిజి కోస్టాస్ తో స్థిరత్వం ఆవిష్కరణలు, EASA DGCA సమన్వయం, SCF పై చర్చలు జరగాలని తెలిపారు. మహారాష్ట్ర పెవిలియన్ తో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం అందుకున్నారు. పలు కీలక అంశాలను చర్చించారు. కంట్రీ స్ట్రాటజీ డైలాగ్ కార్యక్రమంలో సహచర కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషితో కలిసి ప్యానెల్ సభ్యునిగా రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. భారత విమానయాన రంగం విస్తరణ, భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. 2047 నాటికి 350+ ఎయిర్పోర్టులు, MRO SAF హబ్ గా మారే లక్ష్యాలు పంచుకున్నారు. స్కేలింగ్ ఆఫ్ ఆటోనమస్ మొబిలిటీ సెషన్ లో భారత విధానాన్ని పంచుకున్నారు. డ్రోన్ నియమాలు, EVTOL లను ఎలా భారత్ లో విస్తరించాలనే విషయాన్ని చర్చించారు. జూరిచ్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా యూరప్ లోని తెలుగు వారిని కలుసుకోవడం ఎంతో ఆనందంగా అనిపించిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, TG భరత్ లతో వేదికను పంచుకోవడం మంచి అనుభూతిని అందించాయని అన్నారు. ప్రపంచం నలుమూలలకు తమ కృషి, ప్రతిభతో ఉన్నత స్థానానికి తెలుగువారు చేరుకున్నారని, తెలుగు సంస్కృతి మూలాలను మరవకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కితాబునిచ్చారు. ఈ పర్యటనతో భారత విమానయాన రంగంలో అంతర్జాతీయ సహకారాలు, పెట్టుబడులు, ఆవిష్కరణలకు మార్గం సుగమమైందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. జిల్లా కేంద్రం భక్తి పారవస్యంలో మునిగి తేలింది. సూర్యనారాయణ స్వామి రథ సప్తమి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. 55 రకాలకు పైగా జానపద సాంప్రదాయ కళారూపాలు, వివిధ క్షేత్రాల దైవ శకటాలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కేఆర్ స్టేడియం వద్ద రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన ధర్మపత్నితో కలిసి స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ వెంట రాగా సాంప్రదాయ డప్పులు కొట్టి శోభాయాత్రను వైభవంగా ప్రారంభించారు. శంఖారావాలు, మంగళ వాయిద్యాల మధ్య సాగిన యాత్రలో సూర్యరథం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింహాచలం, అన్నవరం, కనకదుర్గమ్మ వంటి ప్రముఖ క్షేత్రాల నమూనా శకటాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. మహిళల కర్రసాము, అఘోరాల వేషధారణలు, కేరళ డ్రమ్స్, దింసా నృత్యాలు యాత్రకు వన్నె తెచ్చాయి. డే అండ్ నైట్ జంక్షన్ నుండి 7 రోడ్ల కూడలి, సూర్యమహల్ మిల్ జంక్షన్ మీదుగా అరసవిల్లి ఆలయం వరకు సాగిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు భక్తజనం పోటెత్తారు. ఈ కార్యక్రమంలో అధికార యంత్రాంగం భక్తులతో కలిసి పాల్గొని కళాకారులను ఉత్సాహపరిచారు. యాత్ర ఆద్యంతము క్రమశిక్షణతో సాగేలా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించారు. వీరితో పాటు DRDA PD కిరణ్ కుమార్, పోలీస్ ఉన్నతాధికారులు, ఇతర జిల్లా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. యాత్ర పొడవునా భక్తులకు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, ప్రసాద వితరణ చేపట్టాయి. రాత్రి వేళ విద్యుత్ దీపాల కాంతుల్లో కళారూపాల ప్రదర్శనలు పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఇప్పుడే శోభాయాత్ర కూడా ప్రారంభించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఉత్సవాల్లో భాగస్వామై దేవుని యొక్క దర్శనం చేసుకుని దేవుడి ఆశీస్సులు కూడా పొందాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో
జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా వ్యవహారం చేశారో ప్రజలు కూడా దాన్ని ఉపయోగించుకొని ఎక్కడ కూడా ఆతృత పడకుండా చెప్పిన విధంగా చేస్తే ఈసారి జిల్లా యంత్రాంగం సాధారణ భక్తులకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. ఎప్పుడు అరసవెల్లి పండుగలు వచ్చినా సరే ప్రతిరోజు కామెంట్ వచ్చేది, పెద్దవాళ్ళకే దర్శనాలు, సామాన్య భక్తులు ఎప్పుడూ ఇబ్బంది పడుతున్నారని ప్రతిసారి పేపర్లో టీవీల్లో వచ్చాయి. ఈరోజు దానికి విరుద్ధంగా ఈసారి సామాన్య భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎవరికి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉత్సవాలు ఏదో ప్రభుత్వ యంత్రాంగమో ప్రభుత్వమో కాకుండా ఈ జిల్లా ప్రజలందరూ కలిసికట్టుగా చేస్తున్న ఉత్సవాలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యమై దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం రాత్రి ఆకాశంలో ఓ అద్భుత దృశ్య కావ్యం ఆవిష్కరించింది. రథసప్తమి వేడుకల సందర్భంగా నిర్వహించిన డ్రోన్ షో నగరవాసులను మంత్రముగ్ధులను చేసింది. వందలాది డ్రోన్లు ఒక క్రమ పద్ధతిలో ఆకాశంలోకి ఎగిరి రంగురంగుల వెలుగులతో జిల్లా విశిష్టతను చాటి చెప్పేలా చేసిన ప్రదర్శన కన్నుల పండుగగా సాగింది. అపురూప ఆకృతులు ప్రదర్శన ప్రారంభంలోనే ఆకాశంలో సిక్కోలు రథసప్తమోత్సవాలు 2026 అనే అక్షరాలు మెరిసిపోగా భక్తులు జయ జయ ధ్వానాలు చేశారు. ఆ వెంటనే భానుడి రథం సూర్య భగవానుడి దివ్య రూపం వెలిగింది. అష్టలక్ష్మి స్వరూపంగా లక్ష్మీదేవి ఆకారం ఆకాశంలో ప్రత్యక్షమవ్వడం భక్తి పారవస్యాన్ని నింపింది. శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అంశాలను డ్రోన్ల ద్వారా ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 75 ఏళ్ల ఆఫ్ శ్రీకాకుళం అనే ఆంగ్ల అక్షరాలతో డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి. అలాగే ఆంగ్ల అక్షరాల్లో పలాసా క్యాషియో అని రాసి ఉన్న ఆకారం అందరినీ ఆకట్టుకుంది. గాంధీజీ మెచ్చిన పొందూరు ఖాదీకి చిహ్నంగా రాట్నం ఆకారం ఆకాశంలో స్పష్టంగా పొందూరు ఖాదీ అంటూ కనిపించింది. ఆంధ్రప్రదేశ్ ఇండియా మ్యాప్లలో డ్రోన్ల సహాయంతో ఆకాశంలో అద్భుతంగా ఆవిష్కరించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ఆయన చిత్రంతో పాటు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ పేరు ఆకాశంలో వెలిగిపోయింది. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నట్లు చిత్రాలను డ్రోన్లు అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శించాయి. స్టేడియంలో ఉన్న వేలాది మంది ప్రజలు తమ సెల్ ఫోన్లలో ఈ అద్భుత దృశ్యాలను బంధించారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఈ ప్రదర్శనను పర్యవేక్షించారు. ఈ అద్భుత ప్రదర్శన శ్రీకాకుళం నగర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సురభి నాటక మండలి అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న కళా ఉత్సవాలు శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా ముగిశాయి. చివరి రోజు కావడంతో సురభి వారి సిగ్నేచర్ నాటకమైన మాయాబజార్ను ప్రదర్శించారు. వెండి తెరపై చూసిన అద్భుతాలను ప్రత్యక్షంగా రంగస్థలంపై వీక్షించిన ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. నాటకంలో భాగంగా ప్రదర్శించిన సత్యభామ, తులాభారం, ఘటోత్కచుని మాయలు, లక్ష్మణ కుమారుని వివాహయత్నం వంటి ఘట్టాలు కనువిందు చేశాయి. ముఖ్యంగా సురభి వారి ప్రత్యేకత అయిన సాంకేతిక పరిజ్ఞానం ఈసారి కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. వేదికపై అప్పటికప్పుడు మాయాదీపాలు వెలిగించటం, ఆకాశంలో మేఘాల మధ్య కృష్ణుడు కనిపించటం, లడ్డూలు గాల్లోకి ఎగరడం వంటి దృశ్యాలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణుడు, శకుని, ఘటోద్గచుడు, శశిరేఖ పాత్రల్లో కళాకారులు జీవించారు. స్పష్టమైన వాచకం, పౌరాణిక వేషధారణతో పాత్రలను ప్రాణం పోశారు. హార్మోనియం, తబలా, సవడుల మధ్య సాగిన పద్యాలు, పాటలు ఆహుతులను అలరించాయి. వందల ఏళ్ల చరిత్ర కలిగిన సురభి కళాకారుల ప్రతిభను నగర ప్రజలు వేనోళ్ల కొనియాడారు. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం బంధపల్లి గ్రామ పంచాయతీ ఆశ్రమ పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని, పరిసరాలను శుభ్రంగా చేసుకోవడం అందరి బాధ్యతని, అందరూ బాధ్యతగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ నినాదంతో జరుగుతున్న ఈ ఉద్యమం మన పరిసరాలు శుభ్రంగా ఉంచటంతో ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు స్థానిక నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ ప్రజలు, విద్యార్థినులు
నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాల్య వివాహాల నిర్మూలన దిశగా అవగాహన, మద్దతు, సహాయం అనేది జిల్లా న్యాయ సేవాధికారుల సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి కె హరిబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారంగా జునైద్ అహ్మద్ మౌలానా చైర్మన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారి సూచనల మేరకు వారు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆడిటోరియం నందు స్థానిక పిల్లలకు NALSA ప్రామాణిక కార్యాచరణ విధానం 2025కు అనుగుణంగా లింగ నిర్ధారణ పద్ధతుల నిర్మూలన మరియు బాల్య వివాహాల నివారణపై దృష్టి సారిస్తూ పాన్ ఇండియా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. బాల్య వివాహాల నిషేధ చట్టం 2026 మరియు గర్భధారణకు ముందు మరియు ప్రసవ పూర్వ నిర్ధారణ పద్ధతుల చట్టం 1994కు సంబంధించిన వాటిపై కూడా వివరించారు. బాలికలకు పోషకాహారం, ఋతుస్రావ పరిశుభ్రత మరియు విద్య మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి వాటిలో ఎటువంటి సమస్య ఎదుర్కొన్నా స్థానిక జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించి సూచనలు తెలపమని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా పి మణమ్మ, నోడల్ ఆఫీసర్ యు శ్రీలక్ష్మి, CWC చైర్పర్సన్ ఆర్ విమల, కేవి రమణ, DCPO జి ఇందిరా ప్రసాద్, అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు. లేనిదే జీవం లేదు, స్త్రీ లేనిదే సృష్టి లేదు. చెల్లెమ్మలందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా ఉపన్యాసం ప్రారంభించే ముందు మీ ప్రిన్సిపల్ గారు మీ అందరు రిప్రజెంటేటివ్ కింద కొన్ని రిక్వెస్ట్లు చేశారు. అవన్నీ నేను నోట్ చేసుకోవడం జరిగింది. ఆయన అడిగేటువంటి ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే, మాకు ANM ఉంటే 98 టోల్ ఫ్రీ నెంబర్ ఉందని చెప్పన్నారు. ఇంకొక టోల్ ఫ్రీ నెంబర్ చెప్తాను, మీరు అందరూ నోట్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా ఎటువంటి అసౌకర్యం కలిగినా, ఎవరి వల్ల కానీ ఇబ్బంది కలిగినా మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే మా కోర్ట్ అనేది ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుద్ది. ద టోల్ ఫ్రీ నెంబర్ ఈస్ 15100. మీ ఆడపిల్లలందరికీ ఉచిత న్యాయ సహాయము సేవలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ ఉచిత న్యాయ సహాయము సేవలను మీరు వినియోగించుకోండి. నెక్స్ట్, పోక్సో చట్టం గురించి చెల్లెమ్మ ఒక ఆవిడ బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో నిర్వహించనున్న రథ సప్తమి మహోత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా SP కేవి మహేశ్వర్ రెడ్డి IPS తెలిపారు. రథసప్తమి సందర్భంగా నేటి రాత్రి నుండే ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున వారి దర్శనానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమయస్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని జిల్లా SP స్పష్టంగా ఆదేశించారు. అరసవిల్లిలో బందోబస్తు విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీస్ అధికారులు, సిబ్బందితో జిల్లా SP ప్రత్యేక సమాచారాన్ని నిర్వహించి విధి నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై సమగ్ర దిశానిర్దేశాలు చేశారు. భక్తుల దర్శనానికి, వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరూ నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా SP ముందుగా భౌగోళిక మ్యాప్ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలు, ఆలయానికి వచ్చే ప్రధాన మార్గాలు, వాహనాలు నిలిపే పార్కింగ్ ప్రదేశాలు, ప్రసాదం కౌంటర్లు, క్యూలైన్ల నిర్వహణ విధానము, పాదరక్షలు ఉంచే ప్రాంతాలు, VIP దర్శన మార్గాలు, ప్రత్యేక కంట్రోల్ రూమ్ స్థానం తదితర అంశాలను అధికారులకు, సిబ్బందికి వివరించారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన ప్రాంతాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని విధులు నిర్వహించాలని సూచించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శనానికి వస్తారని, వారి భావోద్వేగాలను గౌరవిస్తూ క్యూలైన్ల నిర్వహణ క్రమబద్ధంగా జరిపి శాంతియుతంగా దర్శనం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం అదనపు SPలు, DSPలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంటిలో పేరుకుపోయిన పాత ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వస్తువులను ఇచ్చి వాటికి బదులుగా అవసరమైన కిరాణా సరుకులను పొందే వినూత్న స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. శనివారం గార మండలంలోని సిలగాం సింగువలస గ్రామాల్లో ఈ రథాన్ని ఆయన జడ్పీ CEO సత్యనారాయణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇల్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రజలు తమ వద్ద ఉన్న పనికిరాని వస్తువులను స్వచ్ఛ రథానికి అందజేసి
చిన్న చిన్న గృహోపకరణాలు సరుకులు తీసుకోవచ్చని సూచించారు. ఈ చైతన్య కార్యక్రమం ఆరోగ్యవంతమైన జీవన విధానానికి తోడ్పడుతుందని తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలోని ఈ రథం పర్యటిస్తుందని, ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వేయడం వల్ల శానిటేషన్ ప్రాబ్లం రావడం, డ్రైనేజ్ బ్లాక్ అవడం, చాలా ఇష్యూస్ రావడం జరుగుతుంది. దీనికి పరిష్కార మార్గంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మన పంచాయతీరాజ్ శాఖ మార్చులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కమిషనర్ గారు అంతా ఆలోచించి దీనికి పరిష్కారం ఏంటని ఆలోచిస్తే స్వచ్ఛ రథం అనే కాన్సెప్ట్ ని అది టేకప్ చేయడం, అది వేరే జిల్లాలో లాంఛనంగా అది సక్సెస్ఫుల్ అవడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడంలో భాగంగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు ఈ గ్రామంలో మనం చేసుకున్నాం. తప్పనిసరిగా దీనికి మంచి స్పందన కనిపిస్తుంది. మీరు అందరూ ఇప్పుడే చూశారు, తమ దగ్గర ఉన్న ప్లాస్టిక్ కానీ వేరే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా వాళ్ళు ఇస్తే దాన్నే చెత్త నుండి సంపద అంటారండి. మేము సంపద ఏ రకంగా అంటే మళ్ళీ మీకు ఏదైతే మీరు వస్తువులు ఇచ్చారో ఆ వస్తువుల బదులుగా మీ నిత్యావసర సరుకులు, పప్పులు కానీ, ఉప్పులు కానీ, సోప్స్ కానీ ఏవైతే మీకు అవసరమో అవన్నీ కూడా దీంట్లో 8 రకాల వస్తువులు మేము పెట్టడం జరిగింది. ఈ కావలసిన వస్తువులు ఇవన్నీ కూడా మీరు తీసుకొని మీ చెత్తను మాకు ఇస్తే ఆ చెత్త వెండరు వేరే దగ్గర అవి సేల్ చేసుకోవడం జరుగుతుంది. మీ ఇంటి దగ్గర కూడా చెత్త ఉండదు, ఊర్లో ఉండదు, కాలువలో ఉండదు. దీనివల్ల సంపద కూడా మీకు క్రియేట్ అవుతుంది. అందువల్ల ఒక చెత్త నుండి సంపద క్రియేట్ చేసే కాన్సెప్ట్ ని ఈరోజు లాంఛనంగా సక్సెస్ఫుల్ గా ఈరోజు పార్టిసిపేట్ చేయడం, దాంట్లో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు తన అమూల్యమైన సమయాన్ని కూడా వెచ్చించి ఈ కార్యక్రమాన్ని రావడం అనేది మన గ్రామస్తులందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం థ్యాంక్ యూ. అరసవల్లి సూర్య జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణమని, ఈసారి మనం నిర్వహించే విధానం భవిష్యత్తు ఉత్సవాలకు ఒక ఆదర్శవంతమైన, ప్రామాణికమైన మార్గదర్శకం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. ఈ ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో గతంలో జరిగిన చిన్నపాటి పొరపాట్లకు కూడా తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు సులభతర దర్శనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, క్యూలైన్లలో భక్తులకు ఎండ తగలకుండా టెంట్లు, మంచినీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు నిరంతరాయంగా అందేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. భక్తులతో పోలీసులు ఎంతో మర్యాదపూర్వకంగా మెలిగేలా చూడాలని, వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు కల్పించాలని ఇప్పటికే ఆదేశించినట్లు చెప్పారు. శనివారం అర్ధరాత్రి నుండే ప్రారంభమయ్యే ఈ మహత్కార్యంలో ప్రతి అధికారి, సిబ్బంది అంకిత భావంతో పనిచేసి రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. శనివారం శ్రీకాకుళం నగరం ఇందిరా విజ్ఞాన్ భవన్లో ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ముందుగా రక్తదాతలను అభినందించారు. రక్తదానం గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. అందరూ రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. యువత రక్తదానంపై అపోహలు వీడి విరివిగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకరు రక్తదానం చేయడం ద్వారా 3 ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు. నమస్కారం. శ్రీకాకుళం ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం రథసప్తమి సందర్భంగా ముందు రోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది అరేంజ్ చేశామండి. ఎందుకంటే రేపు రథసప్తమి ఆదివారం, సూర్యనారాయణ స్వామి జయంతి కాబట్టి స్వామి దర్శనం కొరకు ఆదివారం కాబట్టి చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుందనే ఉద్దేశంతో ముందుకుండా ఈరోజు బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేశాం. శ్రీకాకుళంలో రక్త కొరత చాలా ఉందండి. ఆ రక్త కొరత తగ్గించే విధంగా ముందుకు వెళ్ళడానికి, అట్లాగే యాక్సిడెంట్ కేసులు, ప్రెగ్నెన్సీ కేసులు, నెక్స్ట్ ఈ తలసేమియా బాధపడుతున్న పిల్లలు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఎవ్రీ ఇయర్ ఒక 1000 యూనిట్స్ అయితే కలెక్ట్ చేస్తాం. ఈవేళ కూడా ఇంచుమించు ఒక 200 యూనిట్స్ వరకు కలెక్ట్ చేసాం. ప్రతి సంవత్సరం ఈ బ్లడ్ క్యాంప్స్ అనేది నిర్వహిస్తున్నాం. అందరికి కూడా మీరు ఇప్పుడు ఇచ్చినట్టే కాదండి, మళ్ళీ మీకు ఎప్పుడు 24/7 బ్లడ్ కావాలంటే సరే మా సన్నిధానం ఆధ్వర్యంలో మీకు అప్ టు హైదరాబాద్ వరకు ఈ బ్లడ్ అందిస్తున్నాం. ఇక్కడికి ఆల్రెడీ చాలామంది మా గురుస్వాములు మరియు వాళ్ళ శిష్య బృందాలు అందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం కూడా సాయంత్రం 4 వరకు జరుగుతుంది. సుమారు 300 యూనిట్లు కలెక్ట్ చేసేదానికి మేము అందరికీ శిశు బృందం అందరం కూడుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. స్వామి శరణం, స్వామి శరణం.
మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ సంతాప సభలో ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడిన మాటలు వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదని నగర టీడీపీ అధ్యక్షుడు పాండ్రంకి శంకర్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రధాన విజయరాం అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభలో ఎమ్మెల్యే నిజాయితీగా తన ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. గుండ వారసులు రాజకీయాల్లోకి వస్తే అధిష్టానం టికెట్ ఇస్తే తాను గ్రూపు రాజకీయాలు చేయబోనని శంకర్ స్పష్టం చేశారు. తాను విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పనిచేస్తానని చెప్పారు. పుట్టినప్పటి నుండి టీడీపీ జెండా పట్టుకుని పెరిగిన ఆయన తాను రాజకీయాలకు దూరం కానని చెప్పారు. వీడియోలో అవన్నీ కనిపిస్తున్నాయని, అభివృద్ధి చూసి కథనాలు రాయాలని కోరుతున్నామని తెలిపారు. 53,000 మెజార్టీతో గెలుపొందిన శంకర్ రాజకీయాల నుండి ఎందుకు తప్పుకోవాలని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యేకు సహకరించకుండా పార్టీలో సముచిత గౌరవం కాపాడుకోవడం సరికాదని వారు పేర్కొన్నారు. మన గౌరవ ప్రీతమైన శాసనసభ్యులు శ్రీ గుండు శంకర్ గారు మాజీ మంత్రి మీద 53,000 మెజార్టీతో మన గెలుపొందడం జరిగింది. అంత గెలుపొందిన వ్యక్తి స్వచ్ఛందంగా ఆయన విరమిస్తాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒకవేళ పార్టీ అధిష్టానం కానీ నిర్ణయించి ఎవరికి ఇస్తే వారికి తప్పనిసరిగా పూర్తి మద్దతు ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది. కానీ దీన్ని తప్పుకొని ఇస్తానని చెప్పడం మాత్రం జరగలేదు. ఆయనకి అంత అవసరం కూడా లేదు. దీన్ని తప్పుడు ప్రచారం చేస్తున్న అందరూ కూడా ఇదే తీసుకొని ఆయన అనేది వేరు, వీళ్ళు వక్రీస్తుంది వేరుగా ఉంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలని కోరుతున్నాను. గురువుగారు దివంగత నేత మాజీ మంత్రివర్యులు గుండ అప్పల సూర్యనారాయణ గారి సంతాప సభ ఇక్కడ చాలా ఘనంగా జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మనసులో నుంచి చాలా కృతజ్ఞతాభావంతో మాట్లాడుతూ ఆయన గురించి మాట్లాడుతూ ఆయన కుటుంబ సభ్యులు కానీ వస్తే పార్టీ వారికి గౌరవించి ఎలాంటి అవకాశమైన కల్పిస్తే ఇక్కడ గ్రూపులు క్రియేట్ చేయనన్న మాత్రం అతను వాడారు. పార్టీ గుర్తించి వాళ్ళకి గౌరవిస్తే ఇక్కడ గ్రూపులు క్రియేట్ చేయను, అవసరమైతే రాష్ట్ర పార్టీ ఆఫీసులో కూర్చొని అక్కడ టీ సప్లై చేస్తాను తప్ప పార్టీకి నేను అన్యాయం చేయను అని చెప్పడం జరిగింది. ఒక 53,000 మెజార్టీతో మాజీ మంత్రి మీద గెలిచిన శాసనసభ్యులకి, ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేసిన శాసనసభ్యులకి రాజకీయాల నుంచి స్పష్టంగా పక్కకి తప్పుకోవాల్సిన అవసరం ఏముందని ఈ సందర్భంగా అడుగుతున్నాను. దయచేసి జరుగుతున్న అభివృద్ధిని చూసి అభినందించకపోయినా పర్వాలేదు, కానీ అపోహలు కలిగించి ప్రజల్ని అభివృద్ధి చేస్తున్న నాయకుడిని మనస్తాపం కలిగించొద్దని పత్రికా సోదరులకు కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి కానీ, మిగతా వాళ్ళకి కానీ ఈ అనవసరమైన ప్రచారం చేస్తున్న, గ్లోబల్ ప్రచారం చేస్తున్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.